గంటా శ్రీనివాసరావు గారు మిమ్మల్ని తీసుకెళ్లారు సార్ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? ఆయన చూసి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూసిన వెంటనే? చిరాకు పడ్డాడు. ఏమని? చాలా ఆర్గ్యూ చేశారు. ఏమని? సార్ చంద్రబాబు గారు మీ పాలసీలన్నీ యాంటీ పూర్, మీరు పేద ప్రజలకు ఏం చేయరు, ఇప్పుడు రిచ్ పీపుల్ గురించి ఆలోచిస్తారు, క్యాపిటలిస్ట్ మీరు. ఫస్ట్ మీటింగ్లోనే మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రజాస్వామ్యానికి సరిగ్గా మ్యాచ్ అవ్వరు సార్. మీరు మ్యాచ్ అవ్వాలంటే మీ యొక్క పద్ధతులు మార్చుకోవాలి సార్, మీ పాలసీలు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ గవర్నెన్స్ మార్చుకోవాలి, మీ ఎకానమీ మార్చుకోవాలి. ఈ మాట్లాడుతుంటే పక్కన గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్. గంటా, సుజనా చౌదరి, ఆడు గరికపాటి రామ్మోహన్ రావు, ఐదారు ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళందరూ మిమ్మల్ని వారించలే? నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పా, రష్యన్ బోల్షివిక్ రెవల్యూషన్ చెప్పా, అమెరికన్ క్యాపిటలిజం చెప్పా, ఫ్యూడల్ కాస్ట్ కమ్యూనిజం చెప్పా, తర్వాత ఇండియన్ మిక్స్డ్ ఎకానమీ చెప్పా, దీంట్లో ఏది ఎట్లా అన్నది చెప్పా. ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వెళ్ళా. ఇంతసేపు ఇవన్నీ చెప్తుంటే నేను అన్నాడు. విన్నారా? అన్నాడు బ్రీఫ్గా, చాలా బ్రీఫ్గా చెప్తుంటే వీటన్ని డబ్బులు ఎక్కడే అన్నాడు. సార్ వేర్ దేర్ ఇస్ ఎ వే, దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే సార్. డబ్బులు ఏంటి సార్? ఇప్పుడు మన పక్కన చైనా ఏం కంట్రీ సార్, అది మనకన్నా వర్స్ట్ కంట్రీ కదా సార్. ఇప్పుడు ఏదో ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? శ్రీలంక ఏమిటి సార్ అది? సార్ పాకిస్తాన్ బెటర్ సార్ మనకన్నా చాలా విషయాల్లో, ఎకానమీలో. మరి ఏంటి సార్ మనం ఏం చేస్తున్నాం సార్ ఇండియాలకి? మీకు విజన్ ఉంది సార్ చంద్రబాబు గారు, మీరు చాలా పవర్ఫుల్ లీడరు, మీరు మార్చుకోండి పద్ధతిలో, దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది సార్.